వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. విదేశాల్లో చేసే ఎంబీబీఎస్కి మన దేశంలో వాల్యూ ఉంటుందా? ఎన్ఎంసీ 2021లో పెట్టిన రూల్స్ ఏంటి? మంచి కంట్రీని చూస్ చేసుకోవటం ఎలా? విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలి అనుకునే తెలుగు విద్యార్థులకు డాక్టర్ ఎస్వీఎస్ గణేష్ గారు మరియు లైసియం యూనివర్సిటీ ఆథరైజ్డ్ పార్ట్నర్ శ్రీనివాస్ బాబు గారి సలహాలు సూచనలేంటో ఇవాల్టి షోలో మనం తెలుసుకుందాం. హలో సార్. సో ముందుగా అంటే నీట్ ఎగ్జామ్ అన్నది లక్షల్లో మంది స్టూడెంట్స్ రాస్తూ ఉంటారు, కానీ అందులో చాలా మందికి ఇటు ప్రైవేట్ పరంగా కావచ్చు, అలాగే ప్రభుత్వ పరంగా కళాశాలలో అసలు రావు సీట్స్. మరి అలాంటి స్టూడెంట్స్కి ఆల్టర్నేట్ ఏంటి సార్? ఒకటండి, యాక్చువల్గా ఇక్కడ నీట్లో క్వాలిఫై పర్సంటేజ్ ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉంది. సో ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో చదవాలంటే ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలిసిన విషయమే. ఇతర దేశాల్లో మంచి దేశం చూజ్ చేసుకుని ఆ కంట్రీలో 20 నుంచి 25 లక్షల్లో మంచి కాలేజీలో చదువుకుంటే ఆ ఎఫ్ఎంజిఎల్ రెగ్యులేషన్స్లో ఏదైతే ఎన్ఎంసీ వాళ్ళు చెప్పారో వాటిని ఫాలో అయ్యి కంట్రీ సెలెక్ట్ చేసుకుని ఆ ఇతర దేశాల్లో చదివి ఇండియా వచ్చిన తర్వాత ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అని ఉంటుందండి, అంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్స్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఇండియాలో గవర్నమెంట్ కాలేజీలో చదివినా, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదివినా, ఇతర దేశాల్లో చదివినా ఎవరైనా ఒకటేనండి. ఓకే సార్, అదండి. అండ్ గణేష్ గారు, ఇప్పుడు మెడిసిన్ అన్నది చాలా దేశాలు ఆఫర్ చేస్తున్నాయి, కానీ ఎందుకు స్టూడెంట్ ఫిలిప్పీన్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? రైట్ అండి. ఒకప్పుడు ఎంబీబీఎస్ డెస్టినేషన్స్లో టాప్ డెస్టినేషన్స్ ఏంటంటే చైనా, ఫిలిప్పీన్స్ మాత్రమే ఉండేవి. యాక్చువల్గా 2021లో ఎన్ఎంసీ పెట్టిన కొన్ని రూల్స్ వల్ల ఫిలిప్పైన్స్ 2021 నుంచి ఆగిపోవడం జరిగిందండి. అది ఎందుకు అని అంటే, ఇప్పుడు మనం అబ్రాడ్ వెళ్ళాలి అనుకునేటప్పుడు, అందులో పర్టికులర్గా ఎంబీబీఎస్కి వెళ్ళాలనుకునేటప్పుడు చూస్ చేసుకోవాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటంటే, ఒకటి క్లైమాటిక్ కండిషన్స్ మనం చూసుకోవాలి. అబ్రాడ్ వెళ్ళేటప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళు అంత ఈజీగా క్లైమేట్కి అలవాటు పడలేరు. సో ఫిలిప్పైన్స్ ఏంటంటే మన ట్రాపికల్ క్లైమేట్ ఉంటుంది, దానివల్ల ఏంటంటే ఈ స్టూడెంట్స్కి ఈజీగా అడ్జస్ట్ అవ్వగలుగుతారు. రెండోది వచ్చేసి మీడియం ఆఫ్ టీచింగ్. ఎట్ ద సేమ్ టైం ఫిలిప్పైన్స్ అనేది వరల్డ్లో 3rd లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. దానివల్ల లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా స్టూడెంట్కి ఎక్కడ ఏమనిపించదు అనమాట. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే క్లినికల్ ప్రాక్టీస్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్కి ఇంపార్టెంట్ ఫస్ట్ ఇయర్, అలానే ఫైనల్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో వీళ్ళు ఏంటంటే కెడావర్స్ అంటే డెడ్ బాడీస్ పైన వీళ్ళు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. మీరు ఏ అదర్ కంట్రీ చూసుకున్నా కూడా ఒరిజినల్ కెడావర్స్ అనేవి ఎక్కడ ప్రొవైడ్ చేయరు. ఫిలిప్పైన్స్లో మాత్రమే స్టూడెంట్స్కి ఒరిజినల్ డెడ్ బాడీస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. దానివల్ల వీళ్ళు ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్ డైరెక్ట్గా లైవ్గా చేయొచ్చు. మిగతా అన్ని కంట్రీస్లో కూడా వీళ్ళు స్టిమ్యులేషన్ బాడీస్ మీద చేయాల్సి వస్తుంది. సో అలానే ఇంటర్న్షిప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, వీళ్ళు డాక్టర్స్గా మారేది ఇంటర్న్షిప్లోనే. ఆ ఇంటర్న్షిప్లో వీళ్ళు చాలా క్లినికల్ డిపార్ట్మెంట్స్లో రొటేట్ చేయాల్సి వస్తుంది. వేరే కంట్రీస్కి ఫిలిప్పైన్స్కి మేజర్ డిఫరెన్స్ ఇక్కడే వస్తుంది. వేరే కంట్రీస్లో లాంగ్వేజ్ బ్యారియర్ ఉండటం వలన, అలానే అక్కడ వాళ్ళకి లోకల్ డిస్క్రిమినేషన్ ఉండటం వలన వీళ్ళు పేషెంట్స్ మీద డైరెక్ట్గా వీళ్ళు ఏది ఆన్ హ్యాండ్ ఏది చేయలేరు. ఫిలిప్పైన్స్లో మనకు అలా ఉండదు. ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్న టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా పేషెంట్ ఫ్లో ఐపీ కానీ ఓపీ కానీ అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల చాలా కాలేజెస్లో వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఫిలిప్పైన్స్లో ఎనీ మెడికల్ కాలేజీలు తీసుకున్నా కూడా పేషెంట్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఫిలిప్పైన్స్లో వచ్చినట్టుగా వేరే ఏ కంట్రీలో రాదు. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా కంట్రీస్కి, చాలా కాలేజెస్కి మేము చేసి ఉన్నాము. సో ఇప్పుడు ఈ 4 ఇయర్స్లో ఫిలిప్పైన్స్ లేనప్పుడు స్టూడెంట్స్ ఏ విధంగా సఫర్ అయ్యారో కూడా మేము లైవ్లో చూసాము. సో మళ్ళీ ఈ ఇయర్ ఫిలిప్పైన్స్ ఏంటంటే ఆ రెగ్యులేషన్స్ అన్నింటినీ, ఎన్ఎంసీ పెట్టిన ప్రతి రెగ్యులేషన్ని ఫాలో అవుతున్నామని ఇండియన్ ఎంబసీ, మన ఫిలిప్పైన్స్లో ఉన్న ఇండియన్ ఎంబసీ ఆల్రెడీ ఒక గెజిట్ని కూడా రిలీజ్ చేసింది. దాంట్లో క్లియర్గా 54 months డ్యూరేషన్, అలానే ఇంగ్లీష్ మీడియం ఆఫ్ టీచింగ్, అలానే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లైసెన్స్ టు ప్రాక్టీస్. మనం ఏ కంట్రీలో అయితే ఎంబీబీఎస్ చేస్తున్నామో ఆ కంట్రీ మనకి లైసెన్స్ ప్రొవైడ్ చేయాలి. ఆ కంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా, రష్యా, ఫిలిప్పైన్స్ ఏ కంట్రీలో మనం చేసినా ఆ కంట్రీ మనకి లోకల్ రిజిస్ట్రేషన్ ఇస్తేనే అది మనకి ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని ఇప్పటి వరకు ఏ కంట్రీ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎక్సెప్ట్ ఫిలిప్పీన్స్. June 19th రోజు ఇండియన్ ఎంబసీ అఫీషియల్గా నోటీస్ రిలీజ్ చేస్తూ మేము లైసెన్స్ కూడా ఇస్తాము అని చెప్పి కన్ఫర్మ్ చేసిందండి. ఎస్ సార్. అండ్ శ్రీనివాస్ గారు, 2021 తర్వాత ఫిలిప్పీన్స్ ఎంబీబీఎస్కి ఆగిపోయింది కదా, అంటే ఎందుకు ఆగిపోయింది, మళ్ళీ తిరిగి ఎప్పుడు స్టార్ట్ అయింది? ఓకే అండి, యాక్చువల్గా 2021 నవంబర్ 18వ తారీఖున నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక గెజెట్ రిలీజ్ చేసిందండి. దాన్ని ఎఫ్ఎంజిఎల్ అంటారు, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్స్. సో ఈ ఎఫ్ఎంజిఎల్లో ఏం చెప్పారంటే, బేసిక్గా అందరికీ స్టూడెంట్స్కి తల్లిదండ్రులకి అర్థమయ్యేటట్టు చెప్తానండి. దీనిలో 4B అని ఒక ఆప్షన్ ఉందండి.
ఈ 4B ఏం చెప్తుందంటే మన స్టూడెంట్స్ ఏ ఇతర దేశమైనా వెళ్ళి చదువుకోవచ్చు, ఈ దేశం ఆ దేశం అని ఏం లేదండి. ఏ దేశం వెళ్ళినా కూడా ఆ దేశంలో లోకల్ స్టూడెంట్స్కి లైసెన్స్ ఎట్టా ఇస్తారో అట్లాగే మన స్టూడెంట్స్ కూడా, ఇండియా నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా అక్కడ లైసెన్స్ తీసుకుని ఇండియా అట్ పార్ విత్ ద లోకల్ స్టూడెంట్స్ అంటున్నారండి. ఆ పదం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ లైసెన్స్ తీసుకుని బ్యాక్ టు ఇండియా వస్తే ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ప్రపంచంలో 2 వైద్య విధానాలు ఉన్నాయండి. ఎట్లా అంటే ప్రస్తుతానికి మన ఇండియా తీసుకోండి, ఇండియా కానీ పక్కన ఉన్న పాకిస్తాన్ కానీ అట్లాగే బంగ్లాదేశ్ కానీ నేపాల్ కానీ ఫిలిప్పైన్స్ కానీ ఇవన్నీ ఎట్లా బాల్ అవుతాయి అంటే ఎంబీబీఎస్ చదవగానే ఆ స్టూడెంట్స్కి లైసెన్స్ ఇస్తారండి. ఇప్పుడు మన ఇండియాలో చూస్తే ఎంబీబీఎస్ చదివిన స్టూడెంట్స్కి లైసెన్స్ ఇస్తారు, వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు, డాక్టర్గా ప్రాక్టీస్ చేయొచ్చండి. ఏది ట్రీట్ చేయొచ్చు, మైనర్ ప్రొసీజర్స్ ఆపరేషన్స్ అవి చేయొచ్చు. దాని తర్వాత చదివేదాన్ని సూపర్ స్పెషాలిటీ మన ఇండియాలో ఏమంటామంటే పీజీ అంటామండి. ఎండి ఎంఎస్ పీజీ ఉంటాయండి. సో ఈ ఎండి ఎంఎస్ చేస్తేనే పీజీ రాదని లేదండి. అట్లాగే మిగతా కంట్రీస్లో ఇప్పుడు మనం చెప్పుకునే కాకుండా మిగతా కంట్రీస్ లైక్ యుఎస్ఏ కానీ, తర్వాత ఆస్ట్రేలియా కానీ, తర్వాత యుఎస్ఎస్ఆర్ కంట్రీస్ కానీ, వీటన్నిటిలో ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఎంబీబీఎస్ని అక్కడ ఎండి అంటారండి. ఆ ఎండి కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా రెసిడెన్సీ ప్రోగ్రామ్ అంటే పీజీ ప్రోగ్రామ్ చేస్తేనే లైసెన్స్ ఇస్తారండి. ఇక్కడ పేరెంట్స్ గమనించాల్సింది, మనం మన పిల్లల్ని పంపిద్దాం అనుకునే దేశంలో ఎంబీబీఎస్ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేస్తే, ఎండి కానీ ఎంఎస్ కానీ చేస్తే లైసెన్స్ ఇస్తారా అక్కడ లోకల్ స్టూడెంట్స్కి ఆ కంట్రీలో లేదా అనేది చూసుకోవాలండి. అది చూసుకోకుండా వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు యూఎస్ వెళ్ళి చదివారు, లేదా యూఎస్ సిటిజన్ మెడిసిన్ చేశారనుకోండి, యూఎస్లో ఎండి చేసిన తర్వాత 4 years ఆఫ్ మెడిసిన్, వాళ్ళకి లైసెన్స్ ఇవ్వరండి. వాళ్ళ డిగ్రీకి ఎటువంటి వాల్యూ లేదు. వాళ్ళు ఎండి చేసిన తర్వాత ఈసీఎఫ్ఎంజీ బోర్డు అని అంటుందండి, ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. ఆ బోర్డు యుఎస్ఎంఎల్ఏ అనే ఎగ్జామ్ పెడుతుందండి. యుఎస్ఎంఎల్ఏ అంటే యునైటెడ్ స్టేట్ మెడికల్ లైసెన్సర్ ఎగ్జామ్. దానిలో స్టెప్ 1 స్టెప్ 2 ఉంటాయండి. ఈ 2 ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత మ్యాచింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుందండి. అంటే యూనివర్సిటీస్ హాస్పిటల్స్లో వీళ్ళు మ్యాచింగ్ అప్లై చేసుకుంటే మనం కౌన్సిలింగ్ అట్టా ఉంటాం, వాళ్ళు మ్యాచింగ్ అంటారు. దానిలో సీట్ వస్తుందండి స్పెషాలిటీలో. జనరల్ మెడిసిన్ అయితే జనరల్ మెడిసిన్, సర్జరీ అయితే సర్జరీ, ఆర్థోపెడిక్స్. ఈ ప్రోగ్రామ్స్లో చేసి అంటే ఆ ప్రోగ్రామ్ని బట్టి సర్జరీ అనుకోండి 4 years, జనరల్ మెడిసిన్ 3 years, అట్లా ఆ 3 years 4 years చేసిన తర్వాత మాత్రమే లైసెన్స్ వస్తుంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది పేరెంట్ స్టూడెంట్స్ ఏంటంటే, ఇప్పుడు మనం యుఎస్ఎస్ఆర్ కంట్రీస్, రష్యా నుంచి విడిపోయిన ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ కంట్రీస్ ఏమైనా తీసుకోండి, ఈ కంట్రీస్లో మీరు డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఈక్వల్ టు ఇండియాలో ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ చదివినంత మాత్రం లైసెన్స్ రాదు. మీకేమన్నా ఫర్దర్ ఎవిడెన్స్ కావాలంటే ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అయితే మేము అక్కడ లోకల్ లా ఏం చెప్తుంది, అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీ ఏం చెప్తుంది ఆ కంట్రీలో ఉన్న నేను క్లియర్గా చెప్పగలనండి. ఎనీహో ఆ చదివిన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఇంకొక 1 year 1.5 yearలో వెనక్కి వస్తారు. సో వాళ్ళకి ఎన్ఎంసీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది త్వరలో తెలుస్తుందండి. ఇంకో విషయం ఏంటంటే ఫిలిప్పైన్స్ 2021లో ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఫిలిప్పైన్స్ ఫారిన్ స్టూడెంట్స్కి లైసెన్స్ ఇవ్వదండి, మెడికల్ స్టూడెంట్స్కి లైసెన్స్ ఇవ్వదు. మన ఇండియా కూడా ఫారినర్స్కి లైసెన్స్ ఎవరు, పిఆర్ ఎవరండి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఎవరు, ఓన్లీ మన ఇండియన్స్కే ఇస్తారు. అట్లాగే ఫిలిప్పైన్స్లో కూడా లైసెన్స్ ఎవరు. సో దీనివల్ల ఏంటంటే ఫిలిప్పైన్స్ పంపించడం 2021 నుంచి ఆపేసామండి. ఏ ఇతర కంట్రీ కూడా మేము పంపించలేదు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేసాము అంటే రెజల్యూషన్ నెంబర్ 73 ప్రకారం వాళ్ళ సెనేట్లో, అంటే మన పార్లమెంట్ లాగా వాళ్ళ సెనేట్, వాళ్ళ యుఎస్ ఇదాని సిస్టమ్ అండి, వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేసుకుని పిఆర్సీ అంటారండి. అక్కడ ప్రాక్టీస్ లైసెన్స్ ఇచ్చేది పిఆర్సీ అండి, పిఆర్సీ బోర్డు. అక్కడ పిఆర్సీ అంటే ఏంటంటే ప్రొఫెషనల్ రెగ్యులేటరీ కమిషన్ అండి. వాళ్ళు ఏం చెప్పారంటే ఎనీ ఫారిన్ స్టూడెంట్స్కి మేము పిఎల్ఏ ఫిలిప్పైన్స్ లైసెన్స్ ఎగ్జామ్ రాయడానికి మేము పర్మిషన్ ఇస్తాము, వాళ్ళు దానిలో క్వాలిఫై అయితే మా స్టూడెంట్స్తో పాటు వాళ్ళకు కూడా లైసెన్స్ ఇస్తాము అన్నారు. కానీ బట్ వాళ్ళు లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళలేదు. ఎందువల్లంటే ఏ కంట్రీ నుంచి వచ్చారో ఆ కంట్రీలోకి ఫిలిప్పైన్స్కి రెసిప్రోసిటీ అగ్రిమెంట్ ఉండాలండి. అది మనకి ఇండియాతో లేదు. మనం ప్రాక్టీస్ కాదు కదా చేయడానికి, మనకు ఓన్లీ ప్రాక్టీస్ లైసెన్స్ కావాలి. మన ఎన్ఎంసీ ఏమడుగుతుందండి 4Bలో అట్ పార్ విత్ ద లోకల్ స్టూడెంట్స్ ప్రాక్టీసింగ్ లైసెన్స్ తెచ్చుకోమంది, అందుకని ప్రాక్టీస్ చేసి రమ్మల్లా అక్కడ. సో ఈ మెయిన్ డిఫరెన్స్ కనుక అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఫిలిప్పైన్స్లో వాళ్ళ ఇమిగ్రేషన్ లాసు ఫారిన్ స్టూడెంట్స్ని ప్రాక్టీస్ చేయడానికి ఒప్పుకోవు. కానీ యాజ్ పర్ ఎన్ఎంసీ మన అక్కడ ప్రాక్టీస్ చేయమని లేదు,
ఆ కంట్రీతో రెసిప్రోసిటీ ఉండాలని అనలేదు. వాళ్ళు అడిగింది ఏంటంటే ఓన్లీ ప్రాక్టీస్ లైసెన్స్ అట్ పార్ విత్ స్టూడెంట్స్. మన స్టూడెంట్స్ ఫిలిప్పైన్స్లో లోకల్ స్టూడెంట్స్ రాసేది ఒకటే ఎగ్జాము, చదివేది ఒకటే ఇది కోర్సు, లైసెన్స్ కూడా ఒకే లైసెన్స్ వస్తుంది. ఓకే సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఓకే సార్. అండ్ గణేష్ గారు, ఇప్పుడు ఫిలిప్పీన్స్లో మీరు స్టూడెంట్స్ని ఏ యూనివర్సిటీకి పంపిస్తున్నారండి? ఆ యూనివర్సిటీ ఆ ప్రత్యేకతలు ఏంటో చెప్తారా? రైట్ అండి. ఇప్పుడు మేము వచ్చేసి లైసియం నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చేస్తున్నామండి. అలానే పెర్పెచువల్ తమాయో యూనివర్సిటీస్ చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఈ 2 యూనివర్సిటీస్ ప్రజెంట్ ఫిలిప్పైన్స్లో టాప్ యూనివర్సిటీస్ అండి. అటానమస్ స్టేటస్ ఉన్న యూనివర్సిటీస్ ఇవి. ఏంటంటే వీటిల్లో ఆల్రెడీ ఈ 2021లో ఆగిపోకముందు కూడా, ఫిలిప్పైన్స్ ఆగిపోకముందు కూడా ఎంతోమంది స్టూడెంట్స్ అక్కడ ఎఫ్ఎంజీ కంప్లీట్ చేసి ఇండియాలో పీజీలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ సార్ చెప్పినట్టు ఫిలిప్పైన్స్ డిగ్రీ ఒకటే యాజ్ ఆఫ్ నౌ ప్రెజెంట్ ఏంటంటే లైసెన్స్ కూడా ఇస్తామని కన్ఫర్మ్ చేసింది ఓన్లీ ఫిలిప్పైన్స్ అండి. మిగతా కంట్రీస్ ఏంటంటే లైసెన్స్ ఇవ్వచ్చు, ఇచ్చినా కూడా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ ఉండొచ్చు. సో స్టూడెంట్స్ ఆ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకొని ఆ ఎగ్జామ్ని క్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మా యూనివర్సిటీస్లో ఏంటంటే ఫీజెస్ కూడా మీకు ఓన్లీ ట్యూషన్ ఫీజు వచ్చేసి అరౌండ్ 20 lakhsలో కంప్లీట్ అవుతుందండి. ప్లస్ హాస్టల్, అకామిడేషన్, ఫుడ్ అన్నీ కలిపి ఒక 10 lakhs, మొత్తం అరౌండ్ 30 lakhsలో కంప్లీట్గా ఎంబీబీఎస్ డ్యూరేషన్ ఇంక్లూడింగ్ హాస్టల్, ఫుడ్ అన్నీ కలిపి కంప్లీట్ అవుతాయి అన్నమాట. అలాగే ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఏం చెప్తుంది సార్? ఇప్పుడు 2021 నవంబర్లో కొన్ని రూల్స్ తీసుకొచ్చింది కదా, మరి ఆ రూల్స్ అన్ని ఫిలిప్పీన్స్ సాటిస్ఫై చేస్తుందా? రైట్ అండి. ఇప్పుడు ఎన్ఎంసీ తీసుకొచ్చిన ప్రతి రూల్ని మనం సాటిస్ఫై చేస్తున్నట్టు ఇండియన్ ఎంబసీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. అందులో ఇందాక నేను చెప్పినట్టు మేజర్ పాయింట్స్, చాలామంది పేరెంట్స్ ఏంటంటే మేము ఆల్రెడీ చాలామంది లాస్ట్ ఇయర్ మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు, ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళారు, ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిన పిల్లలు ఉన్నారు అని చెప్పి చాలామంది డిఫరెంట్ కంట్రీస్ని చూస్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే అండి 2021 ముందు జాయిన్ అయిన వాళ్ళకి ఎటువంటి రెగ్యులేషన్స్ లేవు. ఏ కంట్రీలో వెళ్ళినా వాళ్ళకి లైసెన్స్ తెచ్చుకోవాలనే పాయింట్ లేదు, ఇంగ్లీష్ మీడియంలోనే టీచింగ్ ఉండాలన్న పాయింట్ లేదు. వాళ్ళు ఎక్కడ చేసినా ఎన్ఎంసీ మన ఇండియాలో యాక్సెప్ట్ చేసిందండి. కానీ 2021 నవంబర్ తర్వాత అంటే 2022 నుంచి జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ రూల్స్ అప్లికేబుల్ అవుతాయి. కాబట్టి పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్ వెళ్ళారు, బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళారు, ఆల్రెడీ రిలీవ్ అయ్యారు, వాళ్ళతో మనకు సంబంధం లేదండి. 2022లో వెళ్ళిన వాళ్ళు 2028లో గ్రాడ్యుయేట్ అవుతారు. సో 2022 నుంచి 6 years కాబట్టి 2028లో వాళ్ళు గ్రాడ్యుయేట్ అవుతారు. 2028లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి ఎవరికైతే మన ఇండియాలో రిజిస్ట్రేషన్ వస్తుందో ఆ కంట్రీస్ మాత్రం అఫీషియల్గా మన ఇండియాలో వ్యాలిడ్ అవుతాయి. అది 2028 వరకు ఏ కంట్రీ ప్రాబ్లం ఉంది లేదు అనేది ఎవరికి కన్ఫర్మేషన్ రాదు. కానీ యాజ్ ఆఫ్ నౌ ఫిలిప్పైన్స్ అయితే క్లారిటీ ఇచ్చింది. ఆగిపోవడానికి గల మెయిన్ రీజన్స్ లైసెన్స్ ఇష్యూ ఒకటి, డ్యూరేషన్ ఇష్యూ ఒకటి. ఫిలిప్పైన్స్ కంప్లీట్గా ఫాలో అయ్యేది అమెరికన్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అండి. అమెరికాలో మనకి 4 years ఎంబీబీఎస్ ఉంటుంది. ఇంతకుముందు ఫిలిప్పైన్స్లో కూడా 4 years ఎంబీబీఎస్ ఉండేది. దానివల్ల ఆ డ్యూరేషన్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల అదొక రీజను. అలానే లైసెన్స్ ఇవ్వట్లేదు. ఈ 2 పాయింట్స్ వల్ల ఫిలిప్పైన్స్ ఆగింది. ఈ 2 కూడా మళ్ళీ సరి చేసుకొని ఇండియన్ ఎంబసీ అఫీషియల్గా నోటీస్ అనేది రిలీజ్ చేసిందండి. మేము 54 months డ్యూరేషన్ ఫాలో అవుతున్నామని చెప్పింది, ఇంగ్లీష్ మీడియంలోనే టీచింగ్ ఉంటుందని చెప్పింది, అలానే లైసెన్స్ టు ప్రాక్టీస్ రిజిస్ట్రేషన్ ఇస్తామని కూడా చెప్పింది. సో ఈ పాయింట్స్ అన్నీ మ్యాచ్ అవ్వటం వల్ల ఇప్పుడు అఫీషియల్గా ఫిలిప్పైన్స్ ఈస్ బ్యాక్ అండి ఫ్రమ్ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్. ఓకే అండి. అండ్ శ్రీనివాస్ గారు, ఇందాక మీరు ఎండి గురించి మాట్లాడారు, అంటే మెడిసిన్ దీని గురించి. అయితే ఎంబీబీఎస్ అనగానే అసలు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ భయపడుతూ ఉంటారు. అంటే ఓవరాల్గా ఎంత అవుతుంది, అండ్ అక్కడికి నమ్మి వాళ్ళ పిల్లల్ని పంపించాలి అని అనుకునే పేరెంట్స్కి మీరు ఏం చెప్తారండి? ఓకే అండి, నేను కూడా ఒక పేరెంట్ని. మా బాబు కూడా అక్కడే చదివాడు, తర్వాత ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యండి. యూజువల్గా ఏంటంటే ఫిలిప్పైన్స్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతుంది. ఇంగ్లీష్ స్పీకింగ్ అంటే అండి ఆల్మోస్ట్ 94% పాపులేషన్ ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో లెక్చరర్స్ చెప్పింది నేర్చుకుని బుక్స్ నుంచి చదివి నేర్చుకుంది ఒక ఎత్తు అయితే, మెడికల్ స్టూడెంట్స్ పేషెంట్స్ ఆర్ ది ఓపెన్ బుక్స్ అండి. బుక్స్ నుంచి చదివి నేర్చుకున్న నాలెడ్జ్ కన్నా కూడా పేషెంట్స్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైసియం నార్త్ వెస్ట్ యూనివర్సిటీ తీసుకుంటే రీజియన్ 1 మెడికల్ సెంటర్ 2300 బెడ్స్ ఉన్న హాస్పిటల్. అంటే యూ ఇమాజిన్ హౌ మెనీ ఓపీ ఉంటుంది, అవుట్ పేషెంట్స్ ఉంటారు పర్ డే, ఇన్ పేషెంట్స్ ఎంతమంది ఉంటారు. మన పిల్లలకి లాస్ట్ ఇయర్లో క్లినికల్ రొటేషన్లో ఉన్నప్పుడు 3 months ఒక్కొక్క వార్డులో 3 months చేయాలండి. ఆ 3 monthsలో వీళ్ళు ఎనఫ్ ప్రాక్టీసింగ్ నాలెడ్జ్ నేర్చుకుంటారండి హాస్పిటల్లో. రెండోది ఏంటంటే ఫిలిప్పైన్స్లో ఖచ్చితంగా స్టూడెంట్ సర్టెన్ నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ చేయాలని ఉంటుందండి, డెలివరీస్ కానీ లేకపోతే మైనర్ సర్జరీస్ కానీ. సో దీనివల్ల ఏంటంటే క్లినికల్ వైజ్గా చాలా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసి వస్తారండి. బ్యాక్ టు ఇండియా వచ్చిన తర్వాత ఇండియాలో ఎఫ్ఎంజీఎల్ ఎగ్జామ్లో
150 మార్క్స్ ఫ్రమ్ థియరీ అండి, 150 మార్క్స్ ఫ్రమ్ క్లినికల్స్. సో దానివల్ల ఫిలిప్పైన్స్ పాస్ పర్సంటేజ్ FMGAలో చూస్తే కంపారిటివ్ అదర్ కంట్రీస్లో వచ్చిన వాళ్ళకన్నా చాలా బాగుంటుందండి. ఇది ఒక మెయిన్ రీజన్ అండి. రెండోది ఏంటంటే పేరెంట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకటి జాగ్రత్తగా గమనించాలండి. ఈ మధ్య ఫిలిప్పైన్స్లో కూడా కొన్ని కాలేజీలు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ కాలేజెస్ అండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే BS అనేది వేరే చోట ఇంకో చోట ఎక్కడో చేసి మళ్ళీ ఓన్లీ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇక్కడ తీసుకొస్తున్నారు ఫిలిప్పైన్స్. అది ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా ప్రాబ్లం అండి. అది పేరెంట్స్ దాని గురించి తరోగా ఎంక్వైరీ చేసుకుని మీరు ఏదైతే కాలేజీకి వెళ్తున్నారో అదే కాలేజీలో BS MD చేస్తే దాని అంత ఉత్తమం ఇంకోటి ఉండదండి. సో ఎందువల్ల అంటే ఈ BS MD ఏంటంటే అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రీ మెడిసిన్ BS అనే ఒక ప్రీ మెడిసిన్ కోర్స్ చేసిన తర్వాతే మెడిసిన్లోకి వెళ్తారండి. మన ఇండియాలో ఏంటంటే +2 అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మెడిసిన్ 4.5 years చేయొచ్చు. బట్ ఫిలిప్పైన్స్లో అట్లా కుదరదండి. దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉందండి, చాలామందికి తెలియదు. అది నీట్ నాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ మెడిసిన్ చేయకూడదని అంటారు. ఎందుకు ఖచ్చితంగా క్వాలిఫై అయితేనే మెడిసిన్ చేయాలి. బట్ ఇక్కడ BS డిగ్రీ ఉంది కదండి, ఈ BS డిగ్రీలో జాయిన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మెడిసిన్ కాదు నీట్కి మేమే ట్రైనింగ్ ఇస్తామండి వాళ్ళకి, జస్ట్ క్వాలిఫై అయ్యే వరకు. అంటే ఎవరైతే క్వాలిఫై అవ్వలేదు వాళ్ళకు కూడా అవకాశం ఉంది ఇక్కడండి. వాళ్ళు మా దగ్గర ఫిలిప్పైన్స్లో BS చదువుతూ సాటర్డే సండే మేము నీట్ కోచింగ్ ఇస్తూ నెక్స్ట్ ఇయర్ నీట్కి ఇండియా వచ్చి నీట్ ఎగ్జామ్ రాసుకుని క్వాలిఫై అయితే కంటిన్యూ చేయొచ్చండి. క్వాలిఫై అవ్వలేదనుకోండి, MDకి అర్హులు కాదు కాబట్టి ఇండియా NMC రూల్స్ ఒప్పుకోవు కాబట్టి వాళ్ళు ఆ BS అనే డిగ్రీ, BS బయాలజీ డిగ్రీ తీసుకుని మళ్ళీ బ్యాక్ టు వచ్చి ఇండియాలో ఏదైనా చేసుకోవచ్చు. సో వాళ్ళకి వాల్యుబుల్గా ఉన్న ఒక సంవత్సరాన్ని సేవ్ చేయగలుగుతున్నాం. సో ఇది కూడా ఎవరైనా నీట్ నాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ మేము ఖచ్చితంగా మెడిసిన్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ మేము ఖచ్చితంగా నీట్ పాస్ అవ్వగలం, కష్టపడగలం అనుకునే వాళ్ళు అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా వాళ్ళందరికీ మంచి మార్గం ఉంది. మేము పర్సనల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి, కౌన్సిలింగ్ చేస్తాం. చాలా మంచి విషయం చెప్పారు శ్రీనివాస్ గారు. అండ్ అలాగే సార్, ఇప్పుడు మెడిసిన్ అంటేనే థియరీ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి ఏ విధంగా మీరు ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అండ్ ఫ్యాకల్టీ వాళ్ళ టీచింగ్ అన్నది ఏ విధంగా ఉంటుంది? కరెక్ట్ అండి. ఇప్పుడు చాలా కంట్రీస్లో చదివిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు USMLE రాయాలన్నా, UK ప్లాబ్ రాయాలన్నా, కెనడా, ఆస్ట్రేలియా ఇట్లా ఫారెన్ కంట్రీస్కి ఆఫ్టర్ యూజీ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు PGకి వెళ్ళాలి అనుకునేటప్పుడు టు బి ఫ్రాంక్గా మాట్లాడుకోవాలనుకుంటే ఇండియాలో చదివిన స్టూడెంట్స్ కూడా USMLE క్రాక్ చేయడం కష్టమవుతుంది. ఎందుకు కష్టమవుతుంది అని అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కాదండి. ఇండియాలో ఫ్రీ సీట్స్ కొట్టిన వాళ్ళు కూడా వాళ్ళు చాలా టాలెంటెడ్ అయితేనే ఆఫ్ కోర్స్ ఫ్రీ సీట్స్ వస్తాయి. అట్లాంటి స్టూడెంట్స్ కూడా USMLE క్రాక్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారంటే రీజన్ ఏంటంటే కరికులం అండి. ఇప్పుడు ఫిలిప్పైన్స్ ఏంటంటే కంప్లీట్గా ఫాలో అయ్యేది US కరికులం. దానివల్ల వీళ్ళకి USMLE కానీ ప్లాబ్ కానీ ఇట్లా ఈ ఫారెన్ లైసెన్సెస్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఇంక సార్ చెప్పినట్టు ఈ ఫిలిప్పైన్స్లో మా ఎస్పెషల్లీ ICM యూనివర్సిటీకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2300 బెడెడ్ హాస్పిటల్ ఉందండి. దీనివల్ల పేషెంట్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది. పేషెంట్స్ ఆల్మోస్ట్ ప్రతి సూచరింగ్ కానీ ABG కానీ OGTలు కానీ ప్రతిదీ స్టూడెంటే చేస్తారు. అన్లైక్ అదర్ కంట్రీస్లో ఏంటంటే అట్లీస్ట్ మనకి పేషెంట్ని ముట్టుకునే రైట్ కూడా ఉండదు. బట్ ఫిలిప్పైన్స్లో అలా ఉండదండి. వీళ్ళు ప్రతిదీ కూడా వీళ్ళే పెర్ఫామ్ చేయొచ్చు పేషెంట్ మీద. సో దీనివల్ల క్లినికల్ ఎక్స్పోజర్ వచ్చేసి ఫిలిప్పైన్స్లో ఉన్నట్టు ఇండియా తర్వాత ద బెస్ట్ ఏంటంటే ఫిలిప్పైన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు అక్కడ పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్తో మాట్లాడినా, వన్స్ పేరెంట్ మా దగ్గరికి వస్తే మేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అక్కడ చదువుతున్న స్టూడెంట్స్తో, పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్తో కూడా మేము మాట్లాడిపిస్తాము. పర్టికులర్గా క్లినికల్ విషయంలోకి వచ్చేస్తే ఫిలిప్పైన్స్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. అండ్ అలాగే టీచింగ్ అన్నది ఇప్పుడు ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? ఎందుకంటే చాలా మంది తెలుగు స్టూడెంట్స్ అక్కడికి వస్తూ ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడుతుంటారా లాంగ్వేజ్ విషయంలో? లాంగ్వేజ్ విషయంలో అసలు ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఎందుకంటే US UK తర్వాత వరల్డ్లోనే 3rd లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ ఫిలిప్పైన్స్. సో మేజర్ అడ్వాంటేజ్ ఇప్పుడు జనరల్గా అబ్రాడ్ వెళ్ళాలనుకునేటప్పుడే స్టూడెంట్స్ కన్నా కాదు ఎవరికైనా అబ్రాడ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లమ్స్ క్లైమేట్, లాంగ్వేజ్, ఫుడ్. ఈ 3 ఫుడ్ అనేది ఎలాగో మేము ప్రొవైడ్ చేస్తాము, ఇండియన్ ఫుడ్డే ప్రొవైడ్ చేస్తాము. ఈ 2 అనేది ఎవరి చేతిలో ఉండదు. క్లైమేట్, లాంగ్వేజ్ అనేది ఎవరి చేతిలో ఉండదు. ఫిలిప్పైన్స్ ఏంటంటే కంప్లీట్లీ ట్రాపికల్ క్లైమేట్. ఇక్కడ మన క్లైమేట్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అదే క్లైమేట్ ఉంటుంది. స్నోఫాల్ కానీ -degreesలో టెంపరేచర్ కానీ ఇట్లాంటిది ఏమీ ఉండదు. దానివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ కూడా సేమ్ బిల్డప్ స్ట్రక్చర్ ఉంటుంది. బాడీ బిల్డప్ స్ట్రక్చర్ ఇక్కడ మనకు ఎలా ఉంటుందో అక్కడ అలానే ఉంటుంది. దానివల్ల సీజనల్ డిసీజెస్ మనకి ఇప్పుడు వింటర్ వచ్చినప్పుడు కోల్డ్, కాఫ్, ఫీవర్ ఎట్లా వస్తాయో వాళ్ళకు కూడా అదే క్లైమేట్ అవ్వటం వల్ల సీజనల్ డిసీజెస్ కూడా సిమిలర్ ప్యాటర్న్ ఉంటుంది అక్కడికి మనకి. రెండోది ఇంకా లాంగ్వేజ్కి వచ్చేసరికి ఎలాగో ఇంగ్లీష్, అక్కడ మాట్లాడేది మొత్తం ఇంగ్లీషే కాబట్టి లాంగ్వేజ్ బ్యారియరే లేదు. ఓకే.
అండ్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్కి అండ్ అలాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి కదా, చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక రైట్ కన్సల్టెన్సీని అసలు ఏ విధంగా వాళ్ళు చూస్ చేసుకోవాలి, అండ్ మీ అడ్మిషన్ ప్రాసెస్ గురించి కూడా చెప్తారా? యాక్చువల్గా న్యూ వేవ్ కన్సల్టెన్సీ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ అండి ఆంధ్ర తెలంగాణలో. సో ఈ కన్సల్టెన్సీ ద్వారా అడ్మిషన్ తీసుకుని ఖచ్చితంగా కాలేజ్ ఫీజుల వరకు కాలేజీకి పే చేసుకుంటా. రెండోది ఏంటంటే ఈ పర్టికులర్గా లైసేమ్ నార్త్ వెస్ట్ యూనివర్సిటీకి ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉందండి. సో అదొక మేజర్ అడ్వాంటేజ్. సో గర్ల్స్ కూడా సేఫ్టీ ఉంటుంది. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు చాలా యూనివర్సిటీసు ఫిలిప్పైన్స్ క్యాపిటల్ మనీలాలో ఉన్నాయండి. సో ఈ క్యాపిటల్లో సమ్హౌ నేను ఒక పేరెంట్గా ఉన్నాయండి, వేరే దేనివల్ల ఉన్నాయండి, సమ్హౌ క్యాపిటల్లో ఉన్న యూనివర్సిటీసు ఐ డోంట్ ప్రిఫర్ అండి. ఎందుకంటే అక్కడ విద్యార్థులకి కావాల్సిన దూరంలో ఉండకూడదు అటువంటి బార్లు కానీ క్యాసినోస్ కానీ ఇవన్నీ చాలా ఉండటం వలన చాలా డేంజరస్ అండి. ఈ దగుపాన్ అనే సిటీ మనీలాకి ఆల్మోస్ట్ 180 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ఈ సిటీ చాలా పీస్ఫుల్. క్యాసినోస్ కానీ ఇటువంటివి కానీ ఏదీ లేదు. వెరీ పీస్ఫుల్ సిటీ అండి. ఇది ఒక స్టేట్ క్యాపిటల్ అండి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ కాలేజ్కి ఉన్న అటాచ్ అయ్యి ఉన్న హాస్పిటల్ ఆ స్టేట్ మొత్తానికి ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ఇది ఒక చాలా మేజర్ అడ్వాంటేజ్ అండి. నేను చెప్తే అర్థం కాదండి. అక్కడ చదువుతున్న స్టూడెంట్స్, చదివొచ్చేసిన స్టూడెంట్స్తో కనుక పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మాట్లాడితే వాళ్ళ క్లినికల్ రొటేషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది తెలుస్తుంది. మేము ఎవరైనా కానీ మమ్మల్ని అప్రోచ్ అయితే మేము ఆల్రెడీ చదివొచ్చిన వాళ్ళు కానీ ఇండియాలో ఇప్పుడు అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కానీ రెఫరెన్స్ ఇవ్వటం జరుగుతుంది. పేరెంట్స్ ఫోన్ నెంబర్సు, స్టూడెంట్స్ నెంబర్సు, వాళ్ళతో మీరు మాట్లాడుకుని డెసిషన్ తీసుకోవచ్చు. రెండోది ఎవరన్నా పేరెంట్స్ కనుక వచ్చి మేము చూసుకుంటాం అంటే దే ఆర్ మోస్ట్ వెల్కమ్ అండి. మేము దగ్గరుండి తీసుకెళ్తాం, చక్కగా చూసుకోవచ్చు. నచ్చితేనే కాలేజ్ ఫీజు కట్టి అడ్మిషన్ తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే అడ్వాంటేజ్, మోస్ట్ అడ్వాంటేజ్ అదర్ కాలేజ్కి మాకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మాది అటానమస్ యూనివర్సిటీ అండి. మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ యూనివర్సిటీకి కాలేజ్కి డిఫరెన్స్ ఉంటుంది. కాలేజ్ ఏంటి, కాలేజ్ ఒక కాలేజ్ స్టాటస్, యూనివర్సిటీ కానీ కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయండి. అట్లాగే ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజీలన్నీ కూడా కాలేజీలే. మాది లైసేమ్ నార్త్ వెస్ట్ యూనివర్సిటీ అండి. అది కూడా అటానమస్, రెగ్యులేటెడ్, డీరెగ్యులేటెడ్, అటానమస్ 3 స్టేటస్లు ఉంటాయండి యూనివర్సిటీస్ ఫిలిప్పైన్స్లో. ఇది అటానమస్ యూనివర్సిటీ అవ్వటం వల్ల దీనిలో అటువంటి ప్రోగ్రామ్కి కొన్ని అక్రిడేషన్స్ కంపల్సరీ ఉంటాయండి. సో దానివల్లనే మా ఒక యూనివర్సిటీలో ఫాస్ట్ ట్రాక్ కోర్సు 1 ఇయర్లో బిఎస్ కంప్లీట్ చేస్తామండి. మేము ఫాస్ట్ ట్రాక్ కోర్స్ బిఎస్ 1 ఇయర్ ఎట్లా చేయగలుగుతున్నాము అంటే అటానమస్ యూనివర్సిటీ వలన మేము ట్రై సెమిస్టర్ సిస్టమ్ అడాప్ట్ చేసుకోవడానికి ఈ యూనివర్సిటీకి ప్రివిలేజ్ ఉంటుందండి. అది కాలేజ్కి ఉండదు. ఓన్లీ 2 సెమిస్టర్సే. మాకు 3 సెమిస్టర్స్ ఇచ్చి ప్లస్ ఒక సమ్మర్ చేసేస్తే మన పిల్లలు బిఎస్ కంప్లీట్ అవుతుంది. అదే అదర్ యూనివర్సిటీస్లో, కాలేజెస్లో ఈ అటానమస్ స్టేటస్ లేని వాటిలో మీకు 2 ఇయర్స్ బిఎస్ చేయాలి. 1 ఇయర్ అనవసరంగా ఎక్కువ అవుతుందండి. అది ఒక మేజర్ అడ్వాంటేజ్. చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి తెలియదు. సో ఇవన్నీ గమనించి అడ్మిషన్ తీసుకుంటే బాగుంటుందని మా అడ్వైస్ అండి. ఓకే. అండ్ ఫైనల్లీ గణేష్ గారు, సో మీ యూనివర్సిటీ గురించి అండ్ ఫిలిప్పీన్స్ వెళ్ళి చదువుకోవాలి, ఎంబీబీఎస్ చేయాలనుకునే స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? రైట్ అండి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మెయిన్ చాలామంది స్టూడెంట్స్కి ఈ పర్టికులర్గా ఈ స్టేజ్ ఆఫ్ టైంలో ఉండే డౌట్స్, ఏ కంట్రీ చూస్ చేసుకోవాలి, ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు ప్రతి స్టూడెంట్ కూడా ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, ఇందాక చెప్పినట్టే లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ లేదా ఆల్రెడీ రిలీవ్ అయిన వాళ్ళని దయచేసి కన్సిడరేషన్లోకి తీసుకోవద్దు. ఎందుకంటే వీళ్ళెవరూ కూడా 2021 ఎన్ఎంసీ గెజెట్లోకి రారు. సో ముందు స్టూడెంట్స్, పాత స్టూడెంట్స్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఎన్ఎంసీ ఇచ్చిన రూల్స్ అన్నింటినీ ఒక పేపర్ మీద రాసుకొని దాంట్లో ప్రతిదీ 1 by 1 టిక్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ ఎక్స్ అనే కంట్రీ చూస్ చేసుకున్నారు, దాంట్లో 54 months రెగ్యులేషన్ ఉందా లేదా, 12 months ఇంటర్న్షిప్ ఉందా లేదా, ఈ పాయింట్స్ అన్నీ మీరు చూసుకోవాలి. ఇంకా ఇందాక నేను చెప్పడం మర్చిపోయిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఏ కంట్రీలో చూసుకున్నా కానీ మీకు 5.5 years ఎంబీబీఎస్ డిగ్రీ లేదా 6 years ఎంబీబీఎస్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఫిలిప్పైన్స్ అండ్ చైనా ఈ 2 కంట్రీస్లో చేసిన స్టూడెంట్స్కి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు కాల్ చేస్తే మేము డైరెక్ట్గా చూపిస్తాం కూడా లైవ్లో. ఓన్లీ ఫిలిప్పైన్స్ స్టూడెంట్స్కి ఎలా ఉంది అంటే అక్కడ ఐసీసీ ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఓన్లీ ఫిలిప్పైన్స్లో మాత్రమే ఇస్తారు. ఆల్మోస్ట్ అన్ని క్లినికల్ డిపార్ట్మెంట్స్లో మన స్టూడెంట్స్ చేస్తారు, రొటేట్ చేస్తారు. కాబట్టి ఆ ఇంటర్న్షిప్ అనేది ఎడిషనల్గా ఇండియాలో ప్రెజెంట్ ఫిలిప్పైన్స్లో చదివి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చేయట్లేదు.
మిగతా అన్ని కంట్రీస్ వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఓకే. మీరు ఏ కంట్రీలో చేసినా కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎఫ్ఎంజీ పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్న్షిప్ చేయాలి 1 year. ప్రెసెంట్ ఫిలిప్పీన్స్లో చదువుతున్న స్టూడెంట్స్కి, చైనాలో చదువుతున్న స్టూడెంట్స్కి ఏంటంటే వన్స్ ఎఫ్ఎంజీ పాస్ అయ్యారంటే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అనమాట. ఓకే. అది ఎంతమందికి వచ్చింది, ఎలా వచ్చింది అన్ని మేము చూపిస్తాం స్టూడెంట్స్ వన్స్ మాకు అప్రోచ్ అయితే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఫిలిప్పీన్స్లో లైసియం యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ గురించి చాలా క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్. కీప్ వాచింగ్ 10 TV.